హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ఐ నో ఐ లవ్ యూ. ఈ సిరీస్ వచ్చేసి 2023 నుంచి స్టార్ట్ అయ్యి 2024 వరకు ఎపిసోడ్స్ వరకు అయితే వచ్చాయి. ఇందులో టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఇది చైనీస్ వెబ్ సిరీస్, రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చింది. ఈ సిరీస్ని నౌ డబ్బుడ్ వర్షన్స్లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ MX ప్లేయర్లో ప్రీమియర్ అయితే చేశారు. సో MX ప్లేయర్లో మీరు ఈ సిరీస్ని ఫ్రీగా వాచ్ అయితే చేయవచ్చు. ఈ సిరీస్కి IMDb రేటింగ్ 10కి 8 అయితే ఇచ్చున్నారు. లైక్ హిట్ సిరీస్ ఇది. యాక్చువల్గా ఇది చైనీస్ ఒరిజినల్ అయితే కాదు, దీన్ని ఆల్రెడీ కొరియాలో తీసున్నారు. అదే 2019 ఇయర్లో వచ్చిన వన్ స్ట్రింగ్ నైట్, సో అది ఒరిజినల్. దాన్ని చైనీస్లో రీమేక్ అయితే చేశారు. ఈ రీమేక్ వచ్చేసి ఇప్పుడు మనకి తెలుగు డబ్బింగ్లో అమెజాన్ MX ప్లేయర్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ సిరీస్ని ట్రై అయితే చేయండి, మీకు నచ్చవచ్చు. 10కి 8 రేటింగ్ అయితే ఇచ్చున్నారు. టోటల్ 24 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నెంబర్ 2, మంగళవారం. పాయల్ రాజ్పూత్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ ఫిలిం 2023 ఇయర్లో డైరెక్టర్ అజయ్ భూపతి గారు తీసుకొని వచ్చారు. మూవీ అయితే సూపర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. ఇప్పుడు డైరెక్టర్ అజయ్ భూపతి గారు దాని తర్వాత ఎలాంటి మూవీ అనేది చేయలేదు. ఇప్పుడు డైరెక్ట్గా మంగళవారం 2 అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో మనం క్లైమాక్స్లో చూసుకున్నట్టయితే 2 వస్తున్నట్టు హింట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు కన్ఫామ్ అయితే చేశారు. డైరెక్టర్ అజయ్ భూపతి గారు ఈ మంగళవారం 2కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ అనేది టోటల్గా ఫినిష్ అయితే చేసుకున్నారంట. ఇంకా త్వరలో షూటింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ మంగళవారం 2లో వచ్చేసి ఎవరు టాప్ యాక్ట్రెస్ యాక్ట్ చేస్తున్నారు, దాని గురించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకైతే రాలేదు. ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుందో కామెంట్లో తెలియజేయండి. ఈసారి న్యూ స్టోరీతో మంగళవారం 2 అనేది డైరెక్టర్ అజయ్ భూపతి గారు తీసుకొని వస్తున్నారు. ఈ ఫిల్మ్ త్వరలోనే స్టార్ట్ అయితే అవబోతుంది. సో త్వరలోనే మనం మంగళవారం 2 అనేది చూడబోతున్నాం. నెంబర్ 3, హరిహర వీరమల్లు. సో ఈ ఫిలిం నుంచి ఫైనల్ షెడ్యూల్ అనేది స్టార్ట్ అయితే చేశారు. ఈ షెడ్యూల్ కానీ అయిపోతే మూవీ నుంచి టోటల్ వర్క్ అనేది డన్ అయితే అయిపోయినట్టే. సో ఇంకా ఫ్రెండ్స్, మనకి మూవీ థియేటర్స్లో వచ్చేసి టీమ్ అగైన్ కన్ఫర్మ్ అయితే చేశారు. మార్చ్ 28కి హరిహర వీరమల్లు మూవీ మనం థియేటర్స్లో చూడబోతున్నాం. సో మరి ఈ ఫిలిం కోసం వీళ్ళు ఎంతమంది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 4, డోర్ లాక్. ఇది కొరియన్ ఫిలిం. 2018 ఇయర్లో ఈ ఫిలిం అనేది రిలీజ్ చేస్తున్నారు. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం వచ్చేసి నౌ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. హిందీ అండ్ కొరియా లాంగ్వేజ్ అందుబాటులో అయితే ఉంది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 6.4 అయితే ఇచ్చారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొరియన్ మూవీస్లో ఇలాంటి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ చూడడం, ఈ ఫిలిం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉంది, ట్రై చేసే పని అయితే చేయవచ్చు. నెంబర్ 5, సిద్ధార్థ్ మరొక న్యూ ఫిలిం అనేది అనౌన్స్ చేశారు. ఇది 40th ఫిలిం. మూవీ టైటిల్ 3BHK. సో టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. టీజర్ అయితే మీరు చూసారా గైస్, సింపుల్గా చూడడానికి టీజర్ అనేది బాగుంది. లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ ఆ టీజర్ చూస్తుంటే ఒక నాస్టాలజిక్ వైబ్ అయితే ఇస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో దిస్ సమ్మర్కి రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో సిద్ధార్థ్ అండ్ శరత్ కుమార్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. దిస్ సమ్మర్ థియేటర్స్లో మూవీ అనేది రిలీజ్ ఉండబోతోంది. నెంబర్ 6, RC16 మరొక న్యూ షెడ్యూల్ అనేది రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ అయితే చేశారు. సో షూటింగ్లో రామ్ చరణ్ గారు కూడా జాయిన్ అయితే అయ్యారు. షూటింగ్ వర్క్ అనేది జరుగుతోంది. సో ఇప్పటికి జరుగుతున్నది థర్డ్ షెడ్యూల్. సో సమ్ సీన్స్ అనేవి అక్కడ షూట్ అయితే చేస్తున్నారు. లైక్ ఇలానే గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ కానీ అయినట్టయితే దిస్ ఇయర్ సెకండ్ హాఫ్లోనే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేసేయవచ్చు. నెక్స్ట్ నెంబర్ 7, 2021 ఇయర్లో వచ్చిన ఫిలిం జాంబీ రెడ్డి, స్టారింగ్ తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సో మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తలేదు లేదు అనుకుంటాను. మనందరం అయితే ఈ ఫిలిం అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్, జాంబీ రెడ్డి 2 అనేది తీసుకొని వస్తున్నారు. సీక్వెల్ కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే ఈ సీక్వెల్ అనేది ఎలా ఉండబోతుందో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి అయితే మనం వచ్చేసి జాంబీ రెడ్డిలో విలేజ్లో జాంబీ యాక్టివిటీ ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ వల్ల జాంబీస్గా తయారవడం అలా అయితే చూసాం. ఈసారి వచ్చేసి ప్రశాంత్ వర్మ గారు లైక్ డిఫరెంట్గా సిటీ ఆర్ టౌన్లో జాంబీ యాక్టివిటీ ఇలా ప్లానింగ్లు అయితే ఉండవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం. అది కాకుండా ఇందులో న్యూ కాస్ట్ని కూడా తీసుకోబోతున్నారంట. సో ఇదంతా ప్లానింగ్ అయితే జరుగుతుందంట జాంబీ రెడ్డి 2కి సంబంధించి. సో సీక్వెల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అండ్ ఫ్యూచర్లో తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ ప్రశాంత్ వర్మ గారు ఇప్పుడు జాంబీ రెడ్డి 2 అనేది బిగించేస్తే మరి హనుమాన్ మూవీ వచ్చేసి మనం 2024 ఇయర్ బిగినింగ్లో చూసాం. తర్వాత 2025 ఇయర్లో జై హనుమాన్ తీసుకొని వస్తా అన్నారు. మరి అది ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి జై హనుమాన్ మూవీ అనేది ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో, ఫస్ట్ జై హనుమాన్ వస్తుందా లేకుంటే జాంబీ రెడ్డి 2 వస్తుందా,
చూడాలి ఏది ఫస్ట్ బిగిన్ చేస్తారో. నెంబర్ 8 రామ్ పోతినేని 22nd ఫిలిం. ఈ ఫిలిం ఎప్పుడో బిగిన్ అయ్యి మనకి లుక్స్ కూడా బయటకైతే వచ్చాయి. అయితే ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి మరొక న్యూ షెడ్యూల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ వచ్చేసి ఫిబ్రవరి 10th నుంచి రాజమండ్రిలో బిగిన్ అయితే అవుతుంది. రాజమండ్రిలో దాదాపుగా ఒక నెల రోజుల పాటు షెడ్యూల్ అయితే ప్లాన్ చేస్తున్నారు. 1 month వరకు అక్కడ షూటింగ్ వర్క్ అనేది జరగబోతుంది రామ్ పోతినేని 22nd ఫిలింకి సంబంధించి. నెక్స్ట్ నెంబర్ 9 జాక్. ఈ ఫిలిం నుంచి టీజర్ కట్ అనేది కన్ఫర్మ్ చేశారు. టుమారో మార్నింగ్ 11 AM కి టీజర్ రిలీజ్ ఉంటుంది. సో వచ్చిన న్యూ లుక్ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. లైక్ జాన్ విక్ టైప్లో ఆ పోస్టర్ అనేది డిజైన్ చేసి రివీల్ చేశారు. స్టారింగ్ సిద్ధు జొన్నలగడ్డ అండ్ వైష్ణవి చైతన్య ఇందులో యాక్ట్ అయితే చేస్తున్నారు. డైరెక్టర్ బొమ్మరిలు భాస్కర్. నెక్స్ట్ నెంబర్ 10 తుంబాడ్. ఈ మాస్టర్ పీస్ మూవీ గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది. చాలా మంది ఈ ఫిలిం అయితే చూసుంటారు. అయితే ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ అనేవి వచ్చాయి. ఈ తెలుగు తమిళ్ ఆడియోస్ అనేవి నాకు అసలే గుర్తులేదు ఫ్రెండ్స్. ఇవి ముందు నుంచే మనకి రిలీజ్ అయినప్పటి నుంచే ఆడియోస్ అనేవి ఉన్నాయా లేకుంటే ఇప్పుడే వచ్చాయా? సో నేనైతే ఇప్పుడే వచ్చాయని చెప్పేసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఎవరైనా ఈ ఫిలింని తెలుగులో కానీ తమిళ్లో కానీ చూద్దామనుకుంటే అయితే మనకి అఫీషియల్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ ఒరిజినల్ ఆడియోస్ అనేవి రిలీజ్ చేయలేదు. అన్అఫీషియల్గా ఆన్లైన్లో ఈ ఆడియోస్ అనేవి వచ్చాయి. నేను తెలుగు ఆడియో అనేది చెక్ చేశాను. సో వినడానికి తెలుగు ఆడియో పర్లేదు, బాగానే ఉంది, మంచిగానే డబ్బింగ్ అయితే ఇచ్చారు. సో ఈ ఫిలిం అయితే ఇప్పుడు చూద్దామనుకుంటే మీకు నచ్చిన తెలుగు లేకుంటే తమిళ్ ఆ ఆడియోలో ఈ ఫిలిం అయితే తుంబాడ్ ఫిలిం వాచ్ చేయండి. సో చూడని వారు డెఫినెట్గా ఈ ఫిలిం అయితే ట్రై చేయండి నౌ. నెక్స్ట్ నెంబర్ 11 జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఇది యూనివర్సల్ పిక్చర్స్ నుంచి వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ అండ్ థ్రిల్లర్ డ్రామా మూవీ. అఫీషియల్ ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అఫీషియల్ ట్రైలర్లో మనకి చూపించిన విజువల్ వండర్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది. సో న్యూ క్రియేచర్స్ అండ్ ఆ డైనోసార్స్ వరల్డ్ అనేది మనకి కొత్తగా అయితే ఈ ఫిలింలో చూపించబోతున్నారు. అదైతే మీరు చూడండి, ఒకసారి ట్రైలర్ చూడంగానే మీకు అర్థమైతే అవుతుంది. మనకి ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి దిస్ ఇయర్ July 4th రిలీజ్ చేస్తున్నారు. తెలుగు తమిళ్ హిందీ ఆడియోస్ కూడా థియేటర్స్లో రిలీజ్ ఉన్నాయి. నెంబర్ 12 రాబిన్హుడ్. ఈ మూవీ థియేటర్స్లో రావడానికి ఇంకా 50 days వరకు అయితే ఉంది. March 28th రిలీజ్ చేయబోతున్నారు. న్యూ పోస్టర్ అయితే వచ్చింది, అది మీరు చూడవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఈ ఫిలిం నుంచి మరొక సాంగ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. లైక్ February 14th న్యూ సాంగ్ అనేది రిలీజ్ ప్లానింగ్లో అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 13 ది ఆర్డర్. ఈ ఫిలిం 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి ట్రూ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ 10కి 6.8 అయితే దక్కించుకోండి. ఈ ఫిలిం వచ్చేసి నౌ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మనకి ఇండియాలో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ అనేవి రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలిం వాచ్ అయితే చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.